ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో జూలై 3వ తేదీన నిజజ్యేష్ఠ మాసంలో శుక్రవారం రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలండి. ఈ రోజున పూర్తి పూజా విధానం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఎటువంటి విధి విధానాలు పాటించాలి మొత్తం కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి డివోషనల్ వీడియోస్ అన్నీ కూడా ఆ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. కొత్తగా ఎవరైనా సరే స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ నెల చేసుకోవచ్చా లేదా అంటే ఈ నెల అయితే చాలా మంచిదండి. ఖచ్చితంగా స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. అసలు సంకటహార చతుర్థి వ్రతం ఎందుకు చేసుకోవాలండి, ఎప్పుడు చేసుకోవాలండి అంటే ఏదైనా సరే మీరు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇక ఆ సమస్య తీరదు అనుకున్నప్పుడు, ఏదైనా అండి వివాహ సమస్య, ఉద్యోగ సమస్య, అనారోగ్య సమస్య, ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి మనకి రాత్రి చంద్రోదయ సమయంలో ఖచ్చితంగా ఉండాలండి. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. మీరు ముడుపు అనేది కట్టుకోవాలండి. ఒక 5 నియమాలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఈ 5 నియమాలను కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా పూజ అనేది సంపూర్ణమవుతుంది. ముందుగా ముడుపు అనేది కట్టుకోవాలండి. నేనైతే ఈ ముడుపు కట్టుకునే విధానం అయితే నేను ఏ విధంగా చేసుకుంటానో అలానే చెప్తున్నానండి. కానీ చాలామంది ముడుపుని ఎలా చేస్తారంటే ఏదైనా ఒక సంకల్పం తీసుకొని 5 నెలలు మేము ఈ వ్రతం చేస్తాము అని 5 నెలల వరకు ముడుపును అక్కడే పెట్టేస్తారండి. అలా పెట్టడం వల్ల ముడుపులో మనం తమలపాకులు పెట్టుంటాము, దాంట్లో తేమ అనేది పడిపోయి అవి బూజు వచ్చేసి చెడిపోతాయండి. సో నేను ఆ విధంగా అయితే చెయ్యను. మనకు పుస్తకంలో ఉన్నట్లుగా సంకటహార చతుర్థి వ్రతం ఏ విధంగా చేసుకోవాలో ఆ విధి విధానాన్ని మాత్రమే నేను తెలియచేస్తున్నానండి. ఉదయాన్నే మీరు గణపతికి పూజ అనేది మీరు సింపుల్గా చేసుకోవాలి. పూజా రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే అక్కడ పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద కూడా మీరు గణపతి ఫోటో పెట్టుకొని ఇరువైపులా 2 దీపారాధన కుందులు అలానే దీపాలను మొత్తం వెలిగించుకొని ఏదైనా ముడుపు అనేది కట్టుకోవాలండి. ముడుపు ఎలా కట్టాలండి అంటే ఏదైనా ఒక ఎర్రటి వస్త్రం కానీ, పసుపు వస్త్రం కానీ, లేదా ఆల్రెడీ ముందు నెలలో కట్టినటువంటి ముడుపు ఉంటుంది కదండి, ఆ క్లాత్ని మళ్ళీ అదే క్లాత్ మీద మీరు ముడుపు అనేది కట్టుకోవచ్చండి. ముడుపులో 3 పిడికిళ్ళు కానీ 3 దోశలు కానివ్వండి బియ్యం అనేది తీసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి కుటుంబ సభ్యులు ఎంత తినగలరో అన్ని బియ్యం మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ముడుపు చాలా పవిత్రమైనది కాబట్టి అందులో పెట్టినటువంటి బియ్యాన్ని అయితే ఎవరు కూడా వేస్ట్ చేయకండి. అలానే కొద్దిగా మీరు తాంబూలం అనేది పెట్టాలండి. ముడుపులో తమలపాకులు, 2 వక్కలు, అలానే కొంతమంది ఎండు ఖర్జూరము, కొంతమంది పసుపు కొమ్ములు, కొంతమంది ఎండు కొబ్బరి, ఇవన్నీ కూడా పెడతారండి. మీ ఇష్టం అండి, ఎలా అన్నా సరే పెట్టుకోవచ్చు. దక్షిణగా ఎంతో కొంత పెట్టుకోవాలండి. 51 రూపాయి కానీ 101 రూపాయి కానీ ఎంతైనా సరే పెట్టుకోవచ్చు. బేసి సంఖ్యలో ఉండేలాగైతే చూసుకోండి. ముడుపుకు మొత్తం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ముడుపు మీద 2 చేతులు పెట్టుకొని మీ యొక్క కష్టాన్ని ఆ సంకష్టహార గణపతికి అయితే మీరు చెప్పుకోవాలండి. నేను ఇన్ని నెలలు చేస్తానని సంకల్పం తీసుకోవాలి. 3 నెలలు కానీ 5 నెలలు కానీ, లేదా నా సంకల్పం తీరేంత వరకు నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని ఒక సంకల్పం తీసుకొని మీరు ఈ ముడుపునైతే కట్టుకోవాలండి. 3 ముళ్ళు అనేటివి వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని గణపతి దగ్గర పెట్టుకొని ఏదైనా సరే మీరు చిన్న నైవేద్యం వడపప్పు కానీ బెల్లం కానీ పెట్టుకొని నార్మల్గా సింపుల్గా పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత నియమం ఏంటంటే ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలండి. కొంతమంది ఆరోగ్య రీత్యా మాకు బీపీ, షుగర్, మాకు హెల్త్ సహకరించట్లేదండి అనుకున్న వాళ్ళు పర్లేదండి. సాయంత్రం వరకు మీరు ఏదైనా సరే పాలు, పండ్లు, టిఫిన్ ఐటమ్స్ ఇలాంటివి తినచ్చు. భగవంతునికి దగ్గరగా ఉండి మనం పూజ చేసుకోవాలి అన్న దానికోసమే ఈ ఉపవాసం అనే కాన్సెప్ట్ అయితే పెట్టారు. తర్వాత నియమం ఏంటంటే ఉదయం ముడుపు కట్టుంటారు కదండి, సాయంత్రం ఆ ముడుపులోని బియ్యాన్ని అయితే తీసుకొని ఏదైనా తీపి నైవేద్యం అనేది చేసుకోవాలి. సాయంత్రం ప్రదోష సమయంలో మీరు మళ్ళీ దీపారాధన చేసుకొని తర్వాత ఆ ముడుపులోని బియ్యాన్ని తీసుకొని నైవేద్యం అనేది చేసుకోవాలండి. తర్వాత మీరు గణపతికి షోడశోపచార పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం 2 గణపతులకు పూజ చేయాలి. ఒక గణపతి మనము ప్రథమ పూజ్యులుగా పూజించేటువంటి విఘ్న నివారకుడు. మనం చేసేటువంటి పూజలో ఎటువంటి తప్పులు లేకుండా మొదటిగా ఆ ప్రథమ పూజ్యులు బ్లెస్సింగ్స్ అనేటివి కావాలి కాబట్టి ఆయనకు పూజ అనేది చేసుకోవాలండి. చిన్న వినాయకుడు విగ్రహం ఉన్నా పెట్టుకోండి, ఫోటో ఉన్నా పెట్టుకోండి. లేదు అంటే పసుపుతో చిన్న గణపతిని చేసుకొని పూజ అంతా అయిన తర్వాత నిమజ్జనం అనేది చేసుకొని ఏదైనా చెట్టు మొదల్లో వేసుకోండి, అలా అన్న చేసుకోవచ్చు. లేదండి మీ దగ్గర ఏదైనా విగ్రహం ఉన్నా కూడా పెట్టుకోండి. గణపతికి పూజ అంతా అయిన తర్వాత సంకష్టహార గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. సంకటహార గణపతికి పూజ చేసుకునేటప్పుడు షోడశోపచార పూజ ఆల్మోస్ట్ మనకి గూగుల్లో అయితే చాలా దొరుకుతాయండి, కుదిరితే చూడండి. లేదు అనుకుంటే నేను ఒక అప్లికేషన్ చెప్తాను, స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ ఉందండి. ఆ అప్లికేషన్లో అయితే మనకి అన్ని రకాల పూజలు, వ్రతాలకు సంబంధించి మనకి మంత్రాలు అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. తర్వాత మీరు షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత గణపతి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా పఠించుకోవాలండి. గణపతి
గణపతికి దీప ధూప నైవేద్యాలు, యజ్ఞోపవీతం, అర్ఘ్యం ఇవన్నీ కూడా మీరు సమర్పించుకొని మీరు గణపతి అష్టోత్తరాలు పఠించాక మీకు ఏదైనా సరే పాటలు వస్తే గణపతికి సంబంధించి అవన్నీ కూడా పఠించుకోవచ్చండి. నైవేద్యం విషయానికి వస్తే ఏ నైవేద్యాలు పెట్టాలండి అంటే మీరు ఆల్రెడీ ముడుపులు కట్టారు కదా అండి, అది మీకు మహా నైవేద్యంగా అయితే సరిపోతుందండి. గణపతి భోజన ప్రియుడు కాబట్టి చాలామంది ఉండ్రాళ్ళు, కుడుములు ఇలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారండి. అన్నీ కూడా పెట్టుకోవచ్చండి, తప్పైతే లేదు. మీరు చేసుకోగలను, మీ ఆరోగ్యం సహకరిస్తుంది అంటే ఎన్ని నైవేద్యాలైనా సరే మీరు చేసి పెట్టుకోండి, మంచిది. నేనైతే స్టార్టింగ్లో ఫస్ట్ చేసేటప్పుడు అన్నీ చేసుకున్నానండి. ఇంకా రాను ఇంకా పిల్లల స్కూల్ ఇవి కొద్దిగా బిజీ వల్ల నేను ఎక్కువ నైవేద్యాలు అయితే చేసుకోలేకున్నాను. బట్ నాకు ఉన్నంతలో నేను కొన్ని నైవేద్యాలు అయితే చేసి పెట్టుకోగలుగుతున్నానండి. ఈ విధంగా గణపతి పూజ అంతా చేసుకున్న తర్వాత చివరిగా మీరు మంగళహారతి ఇచ్చే ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని సంకష్టహార చతుర్థి వ్రతకథ అనేది ఉంటుందండి, వ్రతకథను చదవాలి. వ్రతకథ తెలియని వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్లో వ్రతకథ వీడియో అయితే ఉందండి, నేను అది పైన మీకు ఐకార్డ్స్లో కూడా పిన్ చేస్తాను, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వ్రతకథ విన్న తర్వాత మీరు అక్షింతలను గణపతి దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా చేయవలసినటువంటి నియమం ఏంటంటే చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. ఎందుకండి చంద్రుని కంటే ఈ పూజ సంపూర్ణం అయ్యేది చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాతే మనకి పూజ అనేది సంపూర్ణమవుతుంది. రాత్రి మనకి చంద్రోదయం వరకు అయితే వెయిట్ చేయాలండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క టైమింగ్స్ అనేటివి ఉంటాయి. రాత్రి 9:30కి ఆ టైంలో మనకి చంద్రోదయం అవుతుంది కాబట్టి చంద్రుడిని చూస్తూ ఏదైనా ఒక ఇత్తడి చెంబులో కానీ రాగి చెంబులో కానీ నీళ్ళని తీసుకొని చేతిలో కొద్దిగా బియ్యము, పుష్పం తీసుకొని పైన నుంచి మీరు నీళ్ళను వదులుతూ ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని, ఓం చంద్రదేవాయ నమః ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, ఓం చంద్రదేవాయ నమః తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని మీరు అర్ఘ్య ప్రదానం చేయాలండి. తర్వాత చంద్రుని భార్య అయినటువంటి రోహిణీదేవికి కూడా మీరు అర్ఘ్య ప్రదానం చేసుకోవాలి. అర్ఘ్య ప్రదానం అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి గణపతి దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు మంగళహారతి నీరాజనం అనేది ఇవ్వాలండి. అయితే ఇప్పుడు మీకు వెంటనే ఒక డౌట్ అనేది వస్తుందండి, మా ఏరియాలో వర్షం వస్తుందండి, చంద్రుడు కనిపించట్లేదు, కొంతమంది మాకు ఇక్కడ చంద్రుడే కనిపించడండి, ఇట్లా మబ్బులు ఉన్నాయి, అలాంటప్పుడు మేము ఎలా అర్ఘ్యం ఇవ్వాలండి అంటే పర్లేదండి, చంద్రుడు కనిపించకపోతే నక్షత్ర దర్శనం అన్నా సరే సాయంత్రం మీరు 6:30 తర్వాత చేసుకొని అర్ఘ్య ప్రదానం చేసుకోవచ్చు. ఒకవేళ వర్షం అలా ఉన్నప్పుడు మీరు మనకి గూగుల్లో చంద్రుడి ఫొటోస్ ఉంటాయి కదా అండి, ఆ ఫొటోస్ తీసుకొని ప్రదోషం పూజ అంతా అయిన తర్వాత మీరు ఆ చంద్రుని ఫోటోని చూస్తూ మీరు అర్ఘ్య ప్రదానం చేసుకోవచ్చండి. సాక్షాత్తు ఆ పరమశివుడి ఫోటోకి మనకి తలపైన చంద్రుడు ఉంటారు కదండి, ఆ చంద్రుడిని చూస్తూ కూడా మీరు అర్ఘ్య ప్రదానం అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా అర్ఘ్య ప్రదానం చేసిన తర్వాత మళ్ళీ మంగళహారతి నీరాజనం అనేది ఇచ్చి తర్వాత మొదటిగా ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వాళ్ళు ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నైవేద్యాన్ని పంచిపెట్టాలండి. తర్వాత ఎవరైతే ఉపవాసం పూజ చేస్తున్నారో వాళ్ళైతే నైవేద్యాన్ని స్వీకరించాలండి. ఇంతటితో పూజ అనేది సంపూర్ణమవుతుందండి. ఈ నెల మనకి శుక్రవారం వచ్చింది కదా అండి, మరి పీఠాన్ని ఎప్పుడు కదిలించాలండి అంటే పర్లేదండి, శుక్రవారం పూజ అంతా అయిన తర్వాతి రోజు శనివారం రోజున మీరు పూజా పీఠాన్ని మొత్తం కదిలించేసి తర్వాత ఆదివారం రోజు మొత్తం కూడా క్లీన్ చేసుకోండి, సరిపోతుంది. ఇదండి, ఈ విధంగా ప్రతి నెల కూడా మనము సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా మన వీడియో మరో నలుగురికి సజెషన్ చేయబడుతుంది. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.